ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమో నమః. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాము. 12 రాసుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, అసలు ఈ పరాభవనామ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 19th మార్చ్ 2026 నుండి 6th ఏప్రిల్ 2027 వరకు కూడా 12 రాసుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, రాజపూజ్యం అవమానాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం చాలా చాలా బాగుందండి. అంతేకాకుండా మీ రాశి వారికి అసలు నక్షత్రాలు ఏమున్నాయో తెలుసుకుందాం. మీ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాల వారు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు వృషభ రాశిని చూసుకోవాలి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, అంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. రాజపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వ్యయభావం ఎక్కువ ఉన్నా సరే ఆదాయ వనరులకి ఏమాత్రము లోటు ఉండదు. మీ సంపదలు పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే బుధుడు చాలా చాలా యోగవంతంగా ఉన్నాడు. మీకు కుటుంబంలో వృద్ధి కలగడము, భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం ఉండడము, సంగీత సాధన చేస్తూ ఉంటారు చాలామంది. అంటే గాయకులు, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, అలాగే యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా గుర్తింపు, గౌరవము, ఆదాయ వనరులు చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా గురు ప్రభావం 2 జూన్ నుండి జూన్ 2 నుండి గురుడు ఎగ్జాల్టేషన్ రావడం వలన, అష్టమాధిపతి అవడం వలన, 3వ భావంలో ఉండడం వలన మీకు ఎక్కువగా తీర్థయాత్రలు, ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గురుడు ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా కేతువు కూడా కలిసి ఉంటాడు. డిసెంబర్ నుంచి కేతు కూడా ఉంటాడు. సరే, ఆ పక్క పెడదాం. అంటే కేతువుతో కలిసిన గురుడు వలన తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు, మీ సోదరి వర్గానికి సంబంధించిన వాళ్ళకి మీరు సహాయ సహకారాలు చేయడాలు, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నీతి నిజాయితీతో బతకడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ మీరు నిబద్ధతతోటి ప్రయాణం ఉంటారు. అంతేకాకుండా ధైర్యం ఎక్కువ ఉంటుంది. కేతువు వలన, గురుడు వలన ధైర్యం ఎక్కువ ఉండడము. అంతేకాకుండా మీ గురుడే అక్టోబర్ 31 నుండి కూడా డిసెంబర్ వరకు కూడా సింహరాశిలో ఉన్నాడు. చతుర్థ భావంలో ఉన్న గురుడు యోగాన్ని కలిగిస్తాడు. మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా యోగాన్ని కలిగిస్తాడు. ఏం యోగం అంటే చదువులో ఆటంకాలు లేకుండా విద్యార్థులకు, స్టూడెంట్స్కి చక్కటి చదువు ఇస్తాడండి. మీరు కష్టపడి చదివితే చాలా మంచి చదువు ఇస్తాడు. చతుర్థ భవనం గురుడు కూడా వేదశాస్త్రంలో బాగా డెవలప్ అయ్యేది చేస్తూ ఉంటాడు. వేదశాస్త్ర పండితులకి, అలాగే ఎడ్యుకేషన్ నేర్చుకునే వాళ్ళకి, వేదశాస్త్ర విద్యార్థులకి కూడా మంచి యోగవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. చతుర్థ భవన గురుడు మంచి రాజయోగాన్ని ఇస్తాడు, కంఫర్టబుల్నెస్ ఇస్తాడు. ముఖ్యంగా వృషభ రాశి వారికి సంగీత సాధన, సంగీతంలో బాగా డెవలప్ అవడము, నృత్యం నేర్చుకోవడము, భరతనాట్యం నేర్చుకోవడము, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి మంచి యోగం కలగడానికి అవకాశాలు ఉంటాయి. సినిమా రంగంలో కానీ, ప్రైవేట్గా కానీ మంచి యోగం కలగడానికి అవకాశం గురు ప్రభావం వల్ల ఉంటుంది. చక్కటి విద్య, ఎలా మీరు ఏం మాట్లాడితే అది మంచి జరగడం అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తంలో ఆల్మోస్ట్ అక్టోబర్ నుండి కూడా మీరు తీర్థయాత్రలు చేస్తారు. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మంచి మంచి డ్రెస్సులు మీరు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ గురుడు వలన మంచి చక్కటి గృహం కొనుక్కోవడమో, భూములు కొనుక్కోవడమో అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ చేస్తున్న వృత్తిలో బాగా రాణించడానికి అవకాశాలు గురుడు వలన ఉన్నాయి. అంతేకాకుండా సంతానం విషయంలో మీకు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అక్టోబర్ తర్వాత మీకు కొంతమంది మీ పుత్రుల వలన, పుత్రికల వలన చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం మాత్రం ఉన్నాయి. ఏదేమైనా మీ ఈ సంవత్సరం మొత్తం కూడా వివాహాది వేడుకలు, వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో జరగబోతున్నాయి. అది కూడా అక్టోబర్ నుంచి మరింత ఎక్కువగా జరగబోతున్నాయండి. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ధర్మకార్యాలు, వివాహ శుభకార్యాలు,
అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం, ఇదివరకు దూరంగా ఉండే భార్యాభర్తలు కూడా కలిసి ఉండడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ మీకు ఉన్నాయి. వ్యాపార లక్షణాలు, వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా మీరు చక్కటి ఆరోగ్యవంతులుగా హ్యాపీగా ఉండడము, సంతానం బాగా ఉండడము, సంతానం వలన మీకు అదృష్టం కలగడము, అంతేకాకుండా కోర్ట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలవంతమైన తీర్పు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా వృషభ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో రాహు బ్యూటిఫుల్గా ఉన్నాడు. అంటే భాగ్య రాహు మంచివాడు కాదు, కానీ రాహు వలన విదేశీ పర్యటన చేయబోతున్నారు మీరు. బహుశా మీరు డాక్టర్స్ సంబంధించినటువంటి విద్య, ఎంఎస్, ఎండి, లేకపోతే మీరు స్టెప్ 3 రాసిన తర్వాత విదేశాల్లో ఉండడము జరుగుతుంది. ఎందుకంటే పరిపూర్ణమైన ఉచ్చస్థితి గురుడు మీ దశమ స్థానం చూడడం వలన ఖచ్చితంగా మీకు బాగా డాక్టర్స్గా బాగా భాగ్యస్థానం రాణించడానికి అవకాశం ఉంది మీకు. ముఖ్యంగా భాగ్యస్థానం ఉన్న రాహు కూడా మీకు చాలా మంచివాడండి. తీర్థయాత్రలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మీ నాన్నగారికి, మీ అమ్మగారికి, తల్లిదండ్రులకి సేవ చేసుకోవడము, గురుసేవ, అలాగే పీఠాబదులు సేవ చేసుకోవడము, దర్శనము, పాదపూజ చేయడం కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా గంగా స్నానం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. జూన్ నుండి అలాగే డిసెంబర్ నుండి కూడా మరింత ఎక్కువగా ఉంటాయి. జూన్ నుంచి డిసెంబర్ వరకు, డిసెంబర్ తర్వాత నుంచి ఎక్కువగా మీరు తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా యమునా నది పుష్కర స్నానం చేసే అదృష్టం కూడా మీకు కలగబోతోంది. ఎందుకంటే గురుడు మీ రాహుని చూస్తున్నాడు కదా, డెఫినెట్గా ఫ్లైట్లో వెళ్తారు. ఫ్లైట్లో వెళ్ళి యమునా నది స్నానం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్లైట్లో ఎందుకు? రాహు భాగ్యంలో ఉంటేనే జనరల్గా విమానాలు ఎక్కిస్తూ ఉంటాడు. విమాన సంస్థలో పనిచేసే వారికి కూడా చాలా బాగుండేది చేస్తూ ఉంటాడు రాహు. అద్భుతం. రాహు వల్ల చాలా మంచి యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, మీరు చేస్తుంటే ఏ వ్యాపారమైనా ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. డిసెంబర్ నుండి మరింత ఉధృతంగా బాగుంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, అలాగే కోల్ రంగంలో ఉన్న వారికి, ఐరన్, సిమెంట్ పరిశ్రమలు వీరికి, అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ అంటారు సార్ వాళ్ళకి, గ్యాస్ అలాగే నేను గుర్తుని చెప్తున్నాను. అలా మంచి చెరువులు రొయ్యలు అంటారు సార్, ఆ రొయ్యలు సంబంధించిన వాళ్ళకి బాగా మంచి యోగవంతంగా వాళ్ళ వ్యాపారాభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా మీకు దశమ స్థానంలో రాహు బ్యూటిఫుల్గా ఉన్నాడండి. దశమ రాహు ఇందా చెప్పినట్టుగానే మీకు విదేశాలకు తీసుకెళ్ళడము, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా అంటే గురుదృష్టి మీకు దశమస్థానానికి ఉండడం వలన గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీకే లేడీస్ కూడా ఇది వర్తిస్తుంది. దశమంలో ఉన్న రాహు ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్లో సక్సెస్ చేయడానికి మనగాడాయన. అంతేకాకుండా మీరు గవర్నమెంట్ అంటే గ్రూప్స్ రాస్తూ ఉంటారు, మన స్టేట్ గవర్నమెంట్గా ఉంటాయి కదా గ్రూప్స్, వాటిల్లో కూడా సబ్ కలెక్టర్స్ అని పెద్ద పెద్ద పొజిషన్స్ ఉంటాయి సార్, కలెక్టర్స్ అని, వాటిలో కూడా మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. అవి లేకపోలేదు. దశమరావు మంచి యోగాన్ని ఇస్తూ ఉంటాడు, అద్భుతమైన యోగాన్ని ఇస్తుంటాడు. అంతేకాకుండా డాక్టర్స్ కూడా వాళ్ళు యోగాన్ని ఇస్తుంటాడు. దశమరాహు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి వాళ్ళకి మంచి మంచి ఆపరేషన్స్ చేస్తూ సక్సెస్ అవుతూ ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం వల్ల బాగుంటాయి. డిసెంబర్ వరకు 5 వరకు మాత్రమే, తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. సరే, అది పక్క పెడదామండి. ఏదేమైనా శని కుజుడు కలయిక లాభస్థానంలో అస్సలు మంచిది కాదు. ఎందుకంటే కుజుడితో కలిసిన శని డిగ్రీస్లో ఎక్కువ ఉన్న గ్రహయుద్ధం ఉంటుంది. శని కుజులకి గ్రహయుద్ధం వలన అంటే కుజుడు గెలవచ్చు, శని గెలవచ్చు. శని ఇప్పుడు మీకు డిగ్రీస్లో ముందున్నాడు కాబట్టి బలవంతుడు అవుతాడు. ఏదేమైనా ఉన్న ఊరు నుంచి మీరు దూర ప్రాంతాలకు కానీ విదేశాలకు కానీ వెళ్తారు. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి చాలా బాగుంటుందండి. అందుకనే మీ రైతులు అంటారు సరే, రైతులకు కూడా మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. కానీ శని కుజుల కలయిక వలన కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వ్యాపారాలలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా శని కుజుల వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి అదృష్టం తోడవుతూ ఉంటుంది. లాభంలో ఉన్న శని కుజులు కదా, అంటే 11వ భావంలో కనుకుంటే శని కుజులు వాళ్ళకి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి అంటుంటాం. అంతేకాకుండా రాహువు వలన, శుక్రుడు వలన, కుజదృష్టి ఉండడం వలన సినిమా రంగం పరిశ్రమలో ఉన్న వారికి అద్భుతంగా లాభాలు గడిస్తారు. అది కూడా ఈ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మరింత అద్భుతంగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఏదేమైనా వృషభ రాశి వారికి శని కుజులు కాంబినేషన్ మంచిది కాదు కాబట్టి మీరు నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, అయితే కరెంట్ షాక్స్
తగలకుండా కరెంటు పనులు చేసే వారి దగ్గర కానీ పిడుగులు పడే చోట కానీ మీరు ఉండకూడదు. అంటే వర్షాలు పడబోతున్నాయి. ఏప్రిల్ మేలో వర్షాలు కానీ నీటి ప్రమాదాలు కానీ లేకపోతే పిడుగులతో కూడిన వర్షం కానీ సంథింగ్ మొత్తానికి చిన్న చిన్న ప్రమాదాలు కలగబోతున్నాయి. శని కుజుల కలయిక మంచిది కాదు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసేవారికి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకునే వారికి, శివాభిషేకాలు చేసుకునే వారికి దోషాలు వర్తించవు, కలగవు. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారు మేషరాశి నుండి మీనరాశి వరకు, అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభాలు మీనరాశులు. అవునా? ఈ 12 రాశుల వారికి పరాభవన సంవత్సరంలో పరాభవం తక్కువగా ఉంటుందండి. భయపడే అవసరం లేదు. ఎందుకంటే గురుడు ఒక్కడు వచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే మరణాలు సంభవించడం, భయపడిపోతూ ఉండడము, ఈ రాహుకేతుల వలన, శనీశ్వరుల వలన భయపడడానికి ఏం అవకాశం లేదు. దృష్టులు ఉన్నాయి. సో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? మనం అంటే ప్రతి వాళ్ళును మరి దేవుడి యొక్క పవర్ మనమే ఉండాలి కదండి. సో దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కదా మనకి. ఏముండాలి అలా కావాలంటే ముఖ్యంగా కుజుడు మెయిన్ రోల్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే గ్రహయుద్ధం వచ్చినప్పుడు ఏప్రిల్ మే నెలలోనే గ్రహయుద్ధం వస్తుంది, స్టార్టింగ్లోనే. సో దానివల్ల మనం కుజుడిని తృప్తిపరచాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాలు, వాళ్ళతో అభిషేకాలు, ఆయన విభూత పూజలు చేయడాలు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మ్యాక్సిమం ఉంటే అంత బాగా చేయాల్సిందండి. ఆయన చేయడం వలన వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలను శత్రువుల మీద విజయం కలుగుతుంది, కోర్టు కేసులు గెలుస్తాం, అనేక రకాలుగా ఆయన విజయమే ప్రసాదిస్తాడు. అందుకని కుజుని మర్చిపోకూడదు. శనీశ్వరుడు అసలు పట్టున్నాడంటే మనకు వదలదు కదా. ఆ స్వామివారిని మన మీద బాగుండాలంటే, కరుణ ఉండాలంటే తిరునల్లారు మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళండి, మనం అంటే నేను అనుకుందాం, అక్కడ వెళ్ళడానికి పూజలు చేయించుకోవడం మరీ మంచిది. లేదా మన ఊళ్ళోనే అంటే మందపల్లి, అంటే మనకి ఇష్టమైన ఒక చోట శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం ఉత్తమోత్తమం. అసలు అన్నిటికన్నా మంచిది ఆంజనేయ స్వామి వారిని పూజించడమే. ఆంజనేయ స్వామి వారికి ఆయన సింధూరం అంటారు, గంధ సింధూరం శనివారం పూట ఎవరు రాయిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. విన్నాం. శనీశ్వరుడు చేయాలి, దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అలాగే వడమాల, అప్పాలు, తమలపాకులతో పూజ, స్వామివారిని ఎన్ని విధాలుగా పూజించాలంటే అన్ని విధాలుగా పూజించడము. అలాగే 41 సార్లు ఉంటుంది కదండి, మనం హనుమాన్ చాలీసా చదవడము, ఇవన్నీ చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని అంటే విష్ణువుని, శివుడిని పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళిద్దరే మనకి 2 కళ్ళు అంటారు సరే, అంతే. అమ్మవారు, రాహు యొక్క ప్రభావం కలగాలంటే అమ్మవారు. వీళ్ళని పూజించడం వలన పరాభవం అనేది మనం ఎదుర్కొనం, అన్ని శుభాలే జరుగుతాయి. సో 12 రాసుల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు సకల శుభాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.